పగలు పట్టుకున్నావు. కూల్చొద్దు మా ఇల్లు కూల్చొద్దు అంటున్నారు. ఏంటి తల్లి ఏం చెప్తావు? నేనైతే ఇది బ్యూటిఫికేషన్ అయితే కరెక్ట్ కాదు. అందరినీ పక్కకి నెట్టేసి బ్యూటిఫికేషన్ అయితే చేయకూడదు. మూసీని క్లీన్ చేయొచ్చు. కానీ 4000 ఫ్యామిలీస్ వరకు కూల్చికొట్టేసి ఇవన్నీ చేయడం అయితే కరెక్ట్ కాదు హ్మ్. అని అంటే చెప్తున్నా. ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం పెడతామంటున్నారు మరి. గాంధీ అంటే రెస్పెక్ట్ ఉంది కానీ మమ్మల్ని అందరినీ పక్కకి నెట్టేసి గాంధీ గారి విగ్రహం విగ్రహం పెట్టడం అయితే కరెక్ట్ కాదని అయితే చెప్తున్నాను. ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. మీ ఫ్యామిలీస్ మీరందరూ ఉంటారు కాబట్టి. ఆ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు తల్లి ఇక్కడ మీ నేను ఫ్యామిలీస్? పుట్టిన కాడి నుంచి ఇక్కడే. ఆ! 2012లో హ్మ్. 12లో మా మా పేరెంట్స్ వచ్చి ఇక్కడ కొన్నారు ఇల్లు. 2013 అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. మీ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందా దీనివల్ల? ఇబ్బంది పడతారా? అంటే అవును. ఇప్పుడు ప్రస్తుతం 10th బోర్డ్స్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అందరికీ. ఇది కొంచెం మాకు డిస్టర్బెన్స్గానే ఉంది. బట్ మేమైతే రెడీగా లేము ఇల్లు ఇవ్వడానికి. ఇవ్వడానికి రెడీగా లేరు. లేరు. మరి తీసుకుంటామంటున్నారు కాబట్టి. మేమైతే ఫైట్ చేస్తాం. ఎంత ప్రొటెస్ట్ చేసినా వాళ్ళు ట్రై చేస్తాం. ఎందుకంటే 4000 ఫ్యామిలీస్ని ఎల్లగొట్టేసి కట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇంకా వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వడానికైనా వాళ్ళకి 4000 ఫ్యామిలీస్కి మనీ రావాలంటే చాలా అప్పులు కూడా చెయ్యాలి. ఇది కట్టడానికి అప్పులు చేస్తామంటున్నారు. ఇంకా అన్ని అప్పులు చేసుకుని ఏం చేస్తారు? ఇన్ని అప్పులు ఎందుకు అంటారా? ఆ, చేయడం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇదైతే కట్టడం అయితే కరెక్ట్ కాదు. ఆ, మాకు మంచిది చేయాలి కానీ ప్రజల్ని ఇలా చేసి చేయడం అయితే కరెక్ట్ కాదు. సీఎం అంతే అలాగే చేయాలి. నేనైతే ఇది కరెక్ట్ కాదను. మూసీని క్లీన్ చేయొచ్చు కాదు.